రెడ్డి కృషి ఫలించింది. దక్షిణ కొరియా ఆటోమోటివ్ సంస్థ హ్యుందాయ్ భారీ ప్రాజెక్టు పెట్టేందుకు సిద్ధమైంది. 8,528 కోట్ల పెట్టుబడితో 675 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రెడీ అయింది. ఈ నెలలోనే హ్యుందాయ్ ప్రతినిధుల తెలంగాణకి రానున్నారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నారు. ముందుగా గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మాత్రమే స్థాపించాలనుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా వెళ్లిన సమయంలో హ్యుందాయ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన చొరవతో నిమ్హా టెస్టింగ్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది హ్యుందాయ్ మోటార్స్. ఈ ప్రాజెక్టు ద్వారా 4,200 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణకు సంబంధించి కూడా హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టును తెచ్చేందుకు సిద్ధమైంది. మొత్తానికి 675 ఎకరాల్లో 8,528 కోట్లతో కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభించబోతుంది. అయితే సుమారు దీని ద్వారా 4,200 మంది స్థానిక నిరుద్యోగ యువతులకు అవకాశం కూడా లభించే అవకాశం ఉంది. ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రతినిధులు కూడా రాబోతున్నట్టుగా ఈ కంపెనీ సంబంధించిన ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఇక దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ అయితే భారతదేశీయ విభాగమైనటువంటి హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి దాని ద్వారా తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్ ను ప్రారంభించబోతోంది. అయితే ఇందులో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ తో పాటు సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మొదటగా తక్కువ పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించి కేవలం 3,000 కోట్లతో పెట్టుబడులకు హ్యుందాయ్ ముందుకు రాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఇప్పుడు 5,528 కోట్లు మరి అదనంగా కూడా పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రచార మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమై ఈ కంపెనీ స్థాపనకు కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ పరిశ్రమను పెట్టేందుకు కూడా ప్రస్తుతం అయితే కంపెనీ సిద్ధమైంది. అయితే సీఎల్లో ఇటీవల కాలంలో కూడా దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సహా ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఈ నేపథ్యంలోనే సీఎల్లో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించి పెట్టుబడులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశం గురించి హ్యుందాయ్ కంపెనీతో కూడా జరిగినటువంటి చర్చల్లో కూడా అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనుకున్న దానికంటే ఎక్కువగా చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు సిద్ధమైంది. దాదాపు 8,528 కోట్లతో కూడా 675 ఎకరాల్లో కూడా ఈ యొక్క కంపెనీ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అయితే ఈ పరిశ్రమ చూసినట్లయితే ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ తో పాటు పైలట్ టెస్ట్ ట్రాక్ తో పాటు ప్రోటోటైపింగ్ సిస్టమ్లు కూడా రాబోతా ఉన్నాయి. వాస్తవానికి కూడా తెలంగాణకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంత పెద్ద పెట్టుబడి విదేశీ కంపెనీకి సంబంధించి అది కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి హ్యుందాయ్ దిగ్గజం ఏదైతే ఆటోమోటివ్ విభాగానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పేరున్నటువంటి కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావడం మాత్రం నిజంగా ఒక సంతోషకరమైన విషయం. మొత్తంగా అయితే ఈ నెల నుంచే కూడా ఈ నెల చివరి వరకు కూడా ఆ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ చేరుకుని కూడా ఉన్నటువంటి స్థలాలతో పాటు ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి పరిశీలించి త్వరలోనే ఈ కంపెనీ ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.